ఇద్దరు యువకులు సైకిల్పై వెళ్తూ ఒక వ్యక్తిని గుద్దారు. ఆ వ్యక్తికి దెబ్బలు తగిలాయి. 10 మంది పోగయి వారిని కొట్టబోయారు. ఆ గుంపులో ఒక పెద్దాయన అడ్డుపడి వారిని కొట్టకుండా కాపాడాడు. మరలా ఎప్పుడు ఇలాంటి పొరపాటు పనులు చెయ్యవొద్దని చెప్పి ఆ యువకుల్ను పంపాడు. రెండవసారి ఆ యవ్వన్లు మోటార్ సైకిల్పై వెళ్తూ ఒక వృద్ధురాల్ని గుద్దారు. ఆమె చనిపోయింది. పోలీసులు వీరిద్దర్ని అరెస్టు చేసి కోర్టుకు తీసుకువెళ్లారు. కోర్టులో వీరు తల వంచుకుని నిల్చున్నారు. తల ఎత్తి చూస్తే ఎదురుగా జడ్జిగారున్నారు. ఎక్కడో ఆయన్ను చూచి నట్లుగా ఉంది. యువకులు ఒకరి ముఖము ఒకరు చూచుకున్నారు. గుర్తు వచ్చింది. మొదటిసారి సైకిల్పై వస్తూ ఒక వ్యక్తిని గుద్దినప్పుడు అడ్డుపడిన పెద్దాయన ఈయనే. ఈ ఇద్దరు ఆయన్ను చూడగానే సంతోషించి ఏమీ ఫరవాలేదు, ఈయన తప్పక క్షమించి వదిలిపెడతాడు అనుకున్నారు. జడ్జిగారు తీర్పు చెబుతూ ఆ ఇద్దరికీ యావజ్జీవ శిక్ష విధించాడు. మొదటిసారి వచ్చిన యేసయ్య అందరి పాపములు కొరకు సిలువలో వ్రేలాడి అందర్నీ క్షమించాడు. కాని రెండవసారి ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. కృప సమయాన్ని నిర్లక్ష్యం చేసినవారు తీర్పును తప్పించుకోలేరు. ఈరోజే పాపాన్ని విడిచి యేసయ్యను ఆశ్రయించు. రక్షకుడిగా ఉన్నప్పుడు అంగీకరించు. తీర్పుదారుడిగా వచ్చిన తరువాత ఆలస్యమవుతుంది.